స్ప్రెడ్‌షీట్‌లో ఒక సేల్స్ డేటా సెట్ ఉన్నది. 500 రికార్డ్స్ ఉన్నాయి. 500 ఉన్నా, 5,00,000 ఉన్నా ఇదే పద్ధతి. మనము ఇక్కడ హెచ్1లో సేల్స్ పర్సన్ నేమ్ ఎంటర్ చేస్తాము. ఇక్కడేమో రీజన్ ఎంటర్ చేస్తాం. వెంటనే వాళ్ళు చేసినటువంటి ఆ సేల్స్ పర్సన్ చేసినటువంటి సేల్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ రావాలి. 60 సెకండ్స్ లోపల. చేయగలుగుతారా? సేమ్ ఫిల్టర్ ఫార్ములానే. చాలా యూజ్‌ఫుల్ అయినటువంటిది బిజినెస్‌కు. ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ అడ్వాన్స్డ్ ఫార్ములా ఇది. బ్రాకెట్ ఓపెన్. డేటా సెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది? ఏ నుంచి జీ వరకు ఉన్నది. కామా. ఇప్పుడు క్రైటీరియా అది మనం ఎంటర్ చేద్దాం. ఫస్టు సి నుంచి సి వరకు అంటే ఏంది? రీజన్. సి నుంచి సి వరకు ఏముండాలి? మనం ఐ1లో ఎంటర్ చేసినాం. ఐ1 దానికి ఐ1లో ఉన్నదాన్ని రీజన్‌లో తీసుకోవాలి. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. తర్వాత ఒక స్టార్ మల్టిప్లికేషన్. ఇప్పుడు మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి సేల్స్ పర్సన్ ఎండ్‌లో ఉన్నారు. డి నుంచి డి వరకు ఉన్నారు. ఇది ఈజ్ ఈక్వల్ టు దేనిలో ఉన్నది? హెచ్1లో ఉంది. హెచ్1 తర్వాత మనము బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. కామా పెట్టి ఒకవేళ ఆ పర్సన్ డీటెయిల్స్ లేకపోతే, లేక ఆ రీజన్ డీటెయిల్స్ లేకపోతే నాట్ ఫౌండ్. నాట్ ఫౌండ్. తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి మనము ఎంటర్ చేస్తాం. చూసిరా? ఆ పర్సను ప్రియా, 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 ప్రియా నార్త్ రీజన్‌లో అక్కడ నార్త్ పెట్టినాం కాబట్టి నార్త్ రీజన్. సపోజు దీన్ని నేను ఈస్ట్ చేస్తా. ఈఏఎస్టీ ఈస్ట్. ఏమన్నా ఉన్నాయా ఈస్ట్‌లో? చూసిరా? ప్రియా ఈస్ట్‌లో కూడా సేల్ చేసింది. దీన్ని బట్టి ఎవరెక్కువ సేల్ చేసిండ్రు, అమౌంట్ కూడా మనము సమ్ చేసుకోవచ్చు. తర్వాత సేల్స్ పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ మనము గ్రేడ్ చేయవచ్చు. ఇది కూడా బిజినెస్‌కు చాలా ఉపయోగకరమైనటువంటిది. చిన్న స్ప్రెడ్‌షీట్‌లో మనం ఈ ఫార్ములా పెట్టుకున్నట్టయితే సాఫ్ట్‌వేర్‌లు